100 brands, 100 offers. One stop, one destination. Fashion festivals. One fashion ramp. The one and only Ambika Fashion Mall. Jock and Johns. Buy 2 30%, buy 3 40% discount. Rare Rabbit. Buy 2 20%, buy 3 30%, buy 4 40% discount. Spiker. Buy 2 get 2. Mufti. Buy 2 40%, buy 3 get 3. Killer. Buy 1 30%, buy 2 40%, buy 3 50% discount. Alan Soli. Buy 2 get 2. Vanusin. Louis Philippe flat 30% discount. Lenin Club. Buy 2 30%, buy 3 40% discount. Parex. Buy 2 get 2. Crimson Club. Buy 2 get 1. US Polo. Buy 2 get 30% off. Auto. Twills. Cool Colors. Augsburg. White House up to 20% discount. 100 brands, one stop, one destination. Ambika Fashion Mall, Trunk Road, Karnool Road, Ongole. వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు పెట్టడం అంటే యాక్చువల్గా ఇంతకు ముందు వడ్రంగి పనులన్నీ కూడా కార్పొరేట్ పనులు ఆ విశ్వకర్మ నుంచి ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే చేస్తూ వచ్చారు. కాలక్రమేణా ఈ యొక్క వృత్తి ప్రతి ఒక్క కులంలో నుంచి కూడా ఈ వృత్తి నేర్చుకోవడం, ఏ ఇంటికి కానీ ఎక్కడ కానీ ఏం చేయాలన్న అంటే ఒక చెట్టుని ఒక శిల్పిలాగా చెక్కేటటువంటి శిల్పి కార్పెంటర్. చాలా అందంగా ఇంటీరియర్లు కానీ ఏదైనా చేయగలిగినటువంటి ఒక శిల్పి. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు మేమందరం కూడా కలవడం, ఎన్నికల ముందు కూడా మీరందరూ మమ్మల్ని నన్ను కానీ జనార్దన్ గారిని కానీ మీ సమావేశానికి పిలిచి మీ అసోసియేషన్ వారికి ఒక స్థలం కేటాయించమని అడిగినప్పుడు కూడా శాసనసభ్యులు గారు కూడా ఎన్నికల తర్వాత చేస్తానని చెప్పడం, ఎప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికలు కార్పెంటర్లకు అందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మాటిస్తూ ఈ యొక్క సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలాసార్లు ఇంతకుముందే ఒక అసోసియేషన్ జేసీఐ అనే ఒక అసోసియేషన్ కూడా ప్రోగ్రామ్ మీటింగ్ పోయేసి వచ్చాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఈ మోటార్ ఫీల్డ్స్ ఉన్నాయి, మెకానిక్స్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు అసోసియేషన్స్ చేసుకొని దానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఎవరైతే అధ్యక్షులు సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు రికార్డు కూడా మెయింటైన్ చేసుకోవాలి. టోటల్గా మన వాళ్ళు కార్పెంటర్స్ ఏ ఏరియాలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారా లేదా, ఇలాంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం నుంచి అంత డేటా అంతా కూడా ఎప్పుడైతే మన కార్పొరేటర్స్ అంతా కూడా మన వాళ్ళు అధ్యక్షులు వీళ్ళంతా కూడా కరెక్ట్గా చేసుకోగలిగితే మనకి రూట్స్ లెవెల్లో మన వాళ్ళ కష్ట నష్టాలు అనేది మన చేతిలో కనపడుతుంది. అది చెయ్యాలి. మనం ఏదో 6 నెలలు ఒకసారి వచ్చేసి ఒక మీటింగ్ పెట్టుకొని మనకేదో కావాలి అనుకునేది కాదు. ప్రతి డేటా, ప్రతి మనిషి మన వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, కార్పొరేటర్స్ ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ హెల్త్ పరిస్థితులు ఏంటి, అన్నీ కూడా డేటా పెట్టుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తగ్గుతాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను.
దీంతో పాటు మన వాళ్ళకైతే వీళ్ళు కమ్యూనిటీ హాల్ కోసం ఒక చిన్నది కావాలని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఇలానే అడుగుతూ ఉన్నారు. తొందరలోనే అది కొన్ని డాక్యుమెంట్లు పని మీద జరుగుతూ ఉంది. అది పని అయిపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరెవరు అడిగారో నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ పెట్టుకున్నాం. మీ అందరికి కూడా ఏదో ఒక స్థలం కేటాయించి పెద్దది కాకపోయినా మీరు ఆఫీస్లో కూర్చునేటట్టు మీ రికార్డు మెయింటైన్ చేసుకునేటట్టు దానికి వస్తువుగా ఉండే విధంగా స్థలాన్ని మాత్రం కేటాయిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో 3 నెలలేమో ఈ అధికారులు మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే స్ట్రీమ్లు అయ్యి ఒక్కొక్క పనుల మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద అంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మొదటిగా అయితే బీసీలకి ఈరోజు లోన్స్ కూడా మన నియోజకవర్గం వరకు 700 మందికి తొందరలోనే లోన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకోమని కూడా చెప్పాము. మన వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఎక్కువ మంది 90 మంది బీసీలే, 90% వరకు బీసీలే ఉంటారు. కాబట్టి మీరు కూడా మేము అప్లికేషన్ అవన్నీ కూడా మా పిఏని అడిగితే మన ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, మన ట్రెజరర్ కృష్ణమోహన్ కూడా మేము పంపిస్తాం. మీరు అవన్నీ కూడా ఎవరెవరికి మీరు చిన్నవాళ్ళు ఉంటారు 2 లక్షల్లో ఏదైనా పెట్టుకోవాలి అంటే మీకు లోన్ శాంక్షన్ చేయించే బాధ్యత నాది. మనకు 600-700 మందికి మనం చేసుకోవడానికి బీసీలకు ఇవ్వడానికి ఈరోజు మనకి అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత మీరు. మాకు 100 పనుల్లో ఉంటాం. మీరు కూడా ఎవరెవరికి కావాలి, ఏదేది కావాలో కేటగిరీ వైజ్గా మీకు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు ప్రకారంగా మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే చేసిచ్చే బాధ్యత నాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి రెండోది వచ్చి మనకు కొంతమందికి హౌస్ సైట్స్ లేవు, సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి ఉండేవి కూడా పోయినసారి అన్నీ కూడా కొన్ని ఎన్నికల ముందు కొన్ని పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత మేమేమైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి మాత్రం లేని వాళ్ళని ఇప్పుడు డోర్ టు డోర్ ఆల్రెడీ సచివాలయం చేత వెరిఫికేషన్ చేపిస్తూ ఉన్నాం. వీళ్ళు సొంత ఇల్లా కాదా, ఎవరున్నారు ఇక్కడ అనేది కూడా మాకు డేటా కూడా దాదాపు 90% కంప్లీట్ చేశారు. మీ ఇళ్ళకి కూడా వచ్చుంటారు. సచివాలయం వచ్చి మొత్తం రాసుకొని వచ్చారు. ఆ ఇంట్లో పెన్షన్ ఉందా, రేషన్ లేదా, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా, లేదంటే ఇంటికి కుళాయి ప్రాబ్లం ఉందా, సొంత ఇల్లా సొంత లేదా, ఏదేది వ్యక్తిగత ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా దగ్గర 80% 90% వరకు మొత్తం సచివాలయంలో రికార్డు మొత్తం కరెక్ట్ చేస్తున్నారు. మన 2 మండలాలు అయితే నా దగ్గరికి వచ్చేసి ఉంటాయి. మిగతాయి కూడా టౌన్లో కూడా వచ్చిన తర్వాత ఎవరికైతే లేవో వాళ్ళని మేమే సచివాలయం చేత పంపించి వాళ్ళకి పెన్షన్ లేకపోతే పెన్షన్, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు, అదేవిధంగా సొంత స్థలం లేకపోతే వాళ్ళకి ఆధార్ ఉండి ఓటర్ ఐడి ఉండి ఇక్కడే ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 2 సెంట్లు భూమి కూడా మేమే ఇంటికి వచ్చి సచివాలయం ఉద్యోగస్తుల చేతే మీరు తిరగకుండా చేసే బాధ్యతలు కూడా చేపడతా ఉన్నాం. అవి కూడా తొందరలోనే అవి కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రభుత్వం కూడా మన బీసీ పార్టీ, మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా తెలుసు. ఏదన్నా పేద ప్రజలను అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎప్పుడు కూడా పేదలకు ఏం చేయాలి, పేదలకు ఏ విధంగా ఉపయోగపడితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారనేదే ఈరోజు ప్రభుత్వ విధానాలు కూడా. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము కూడా పనిచేస్తూ ఉన్నాం. 6 నెలలు అయ్యిందే కాబట్టి తొందరలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకునే పద్ధతిలో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇందాక మన వాళ్ళు చెప్పారు, మేమంతా కూడా కార్పొరేటర్స్ని, ఎక్కువ డస్ట్ వస్తుంది మాకు. కార్పొరేషన్లో ఎక్కడైనా షాపులు ఉంటే మంచిది అని చెప్పేసి అడుగుతున్నారు. నేను అదే మన వాళ్ళకి ఒక సలహా కూడా చెప్పాను. మన కొత్త మార్కెట్లో ఒక లైన్ అంతా కూడా కొన్ని ఏరియా ఖాళీగా ఉంది. మీకు ఏదైనా ఆలోచన ఉంటే మీరు ఒకసారి చూసుకున్నారంటే అక్కడికి మేము డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. అది ఒక లైన్గా ఓన్లీ కార్పొరేటర్స్ ఉండాలి అంటే నేను కమిషనర్కి చెప్తాను. అవి కూడా మీరు చూసుకొని ఓకే అంటే అవి కూడా మీరు పెట్టుకోండి. అక్కడ చేసుకునే విధంగా దాన్ని కూడా కల్పిస్తామని చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలామంది మన వాళ్ళు వచ్చారు.
వాళ్ళకు కూడా ఈరోజు పొద్దున్న నుంచి నేను మళ్ళా కూడా చెప్తున్నా, మన రామకృష్ణకి చెప్తున్నాను, జానీ భాషకి చెప్తున్నా, అదేవిధంగా కృష్ణమోహన్కి చెప్తున్నా, మీ బాధ్యత అది. ఎప్పుడు కూడా కమ్యూనిటీ మీటింగులు, కుల మీటింగులు, లేకపోతే ఇట్లాగా మన అసోసియేషన్ మీటింగ్లు పెట్టుకునేటప్పుడు వ్యవస్థ కరెక్ట్గా ఉందా, మన వాళ్ళు టౌన్లో ఒక 500 మంది 500 కుటుంబాలు ఉన్నారంటే 500 కుటుంబాల డేటా మనం కరెక్ట్గా స్కాన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయండి. తప్పకుండా మేము మీ అమ్మడే ఉంటాం. మీకు ఏ అవసరం వచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా చేతిలో పని చేసేది మీరు అడిగిందని మాత్రం ఖచ్చితంగా చేయడానికి నేను ముందుకెళ్తానని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, అందరూ కార్పెంటర్లంతా ఐకమత్యంగా ఉండి మనకి ఏమి కావాలన్నా సాధించుకోవటానికి మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ సహకరిస్తుంది. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మీకు జిల్లా నలుమూలల డేటా తీసుకోండి కార్పెంటర్లది. కార్పెంటర్లకి ఏ సమస్య వచ్చినా మీరు వచ్చి మాకు వినిపించండి. ఆ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించే బాధ్యత మాదని మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, రియాజ్ భాయ్ గారు మనకి మాట ఇచ్చారు. మనకి యూనియన్ ఆఫీసు కొరకు స్థలం ఇస్తామని చెప్పారు. షాపులకు కూడా మన కొత్త మార్కెట్లో 2 లైన్లు క్లియర్ చేసి షాపులు కూడా ఇస్తామని మనకి మాట ఇచ్చారు. అందుకోసం మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మాకు అందరూ సహకరించారు. ఈరోజు బాగా హ్యాపీగా ఉంది. షాపులో మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళ మేలు మేము మరవలేము. బాగుంది. మా యూనియన్ తరఫున ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో కృషి చేయాలనుకుంటున్నాడు. రేపు కొత్త మార్కెట్ దగ్గర షాపులు కానీ మాకు యూనియన్ ఆఫీస్ స్థలం కానీ ఇస్తానని హామీ ఇచ్చాడు. త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాం. మా మీటింగ్ని జయప్రదం చేశారు. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మాకు హామీ ఉండి మాకు అన్ని విధాల అండదండలుగా ఉండి మాకు ఎల్లవేళ్ళ వర్కర్లకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా ఉండి మాకు ఉన్న బాధలన్నింటినీ తీరుస్తారని హామీ ఇచ్చారు. మాకు ఆ మాత్రం హామీ ఎక్కడ దొరకలేదు ఈ 2 సంవత్సరాల్లో. ఇప్పుడు మా కార్పెంటర్లకి కొత్త స్కీమ్స్ కూడా అన్నీ అమల్లోకి వచ్చేసినాయి. అవన్నీ మాకు నిదానంగా అన్నీ అందరికీ చెందేటట్టుగా చేస్తామని మాటిచ్చారు. మా జిల్లా జనసేన నాయకులు రియాజ్ గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు, వాళ్ళకి కృతజ్ఞత. మా వర్కర్ల తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము.